పై బండి సంజయ్ స్పందించారు. చట్టం ముందు అందరూ సమానమే అని, తప్పు ఎవరు చేసినా సమర్థించేది లేదని బండి సంజయ్ అన్నారు. తప్పు చేస్తే తన కుమారుడు శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పారు. తన కుమారుడిని క్రిమినల్లా చూపే ప్రయత్నం చేస్తున్నారని, తన కుటుంబంపై ప్రత్యక్షంగా పరోక్షంగా దాడి చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. తన కుమారుడు భగీరథ్ కు సెట్ నోటీసులు జారీ చేయడంపై బండి సంజయ్ స్పందించారు. చట్టం ముందు అందరూ సమానమే అని, తప్పు ఎవరు చేసినా సమర్థించేది లేదని బండి సంజయ్ అన్నారు. తప్పు చేస్తే తన కుమారుడు శిక్షను అనుభవించాల్సిందే అని చెప్పారు. తన కుమారుడిని క్రిమినల్లా చూపే ప్రయత్నం చేస్తున్నారని, తన కుటుంబంపై ప్రత్యక్షంగా పరోక్షంగా దాడి చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. మీరైనా కనుక్కున్నా, మీ ఇంట్లో పెద్ద కొడుకులకు ఉన్నానా, మీకోసం పనిచేసినా, మీరందరూ బాగుండాలని కోరుకున్నా. ఇలా మీకోసం ఆలోచించి, మీరే మీ మనిషి ఆలోచించి, మీ కుటుంబ వ్యక్తికి ఆలోచించి, నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా. ఇవాళ అదే నా కొడుకుడు ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా, మేము ఫ్రెండ్స్ ఉన్నానా, మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం, నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు ఎప్పటికీ నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవరు చేస్తా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమైన విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా. మీరే కుటుంబం అనుకున్నా, నేనైతే మీరైనా కనుక్కున్నా, మీ ఇంట్లో పెద్ద కొడుకులకు ఉన్నానా, మీకోసం పనిచేసినా, మీరందరూ బాగుండాలని కోరుకున్నా. ఇలా మీకోసం ఆలోచించి, మీరే మీ మనిషి ఆలోచించి, మీ కుటుంబ వ్యక్తికి ఆలోచించి, నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా. ఇవాళ అదే నా కొడుకుడు ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా, మేము ఫ్రెండ్స్ ఉన్నానా, మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం, నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు ఎప్పటికీ నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవరు చేస్తా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమైన విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా. మీరే కుటుంబం అనుకున్నా, నేనైతే మీరైనా కనుక్కున్నా, మీ ఇంట్లో పెద్ద కొడుకులకు ఉన్నానా, మీకోసం పనిచేసినా, మీరందరూ బాగుండాలని కోరుకున్నా. ఇలా మీకోసం ఆలోచించి, మీరే మీ మనిషి ఆలోచించి, మీ కుటుంబ వ్యక్తికి ఆలోచించి, నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా. ఇవాళ అదే నా కొడుకుడు ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా, మేము ఫ్రెండ్స్ ఉన్నానా, మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం, నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు ఎప్పటికీ నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవరు చేస్తా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో
చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమన్న విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా. మీరే కుటుంబం అనుకున్నా, నేనైతే మీరైనా కనుక్కున్నా, మీ ఇంట్లో మీ పెద్ద కొడుకు లెక్క ఉన్నానా, మీకోసం పనిచేసినా, మీరందరూ బాగుండాలని కోరుకున్నా, మీరందరూ బాగుండాలని కోరుకున్నా. ఇలా మీకోసం ఆలోచించి మీరే మీ మనిషి. తన కుమారుడు భగీరథ్ కు సిట్ నోటీసులు జారీ చేయడంపై బండి సంజయ్ స్పందించారు. చట్టం ముందు అందరూ సమానమే అని, తప్పు ఎవరు చేసినా సమర్థించేది లేదని బండి సంజయ్ అన్నారు. తప్పు చేస్తే తన కుమారుడును శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పారు. తన కుమారుడిని క్రిమినల్లా చూపే ప్రయత్నం చేస్తున్నారని, తన కుటుంబంపై ప్రత్యక్షంగా పరోక్షంగా దాడి చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రైట్ రాజు, చెప్పండి. ఏక్తా యాత్ర తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేసిన భావోద్వేగ ప్రసంగం అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకైతే దారితీస్తుంది. హిందుత్వం, తన రాజకీయ ప్రస్థానం, కుటుంబంపై వస్తున్న ఆరోపణలు, తన కుమారుడిపై నమోదైన కేసు, పలు అంశాలపై బండి సంజయ్ అయితే తీవ్ర ఆవేదనతో పాటు ఇటు ఘాటుగా కూడా కొన్ని హెచ్చరికలు కూడా చేశారు. నేను కంటతడి పెట్టను అంటూ ప్రసంగం ప్రారంభించిన బండి సంజయ్ కరీంనగర్ తో తనకున్న అనుబంధాన్ని అయితే గుర్తు చేసుకున్నారు. కరీంనగర్ గడ్డ రక్తమే నాలో ప్రవహిస్తుంది అని చెప్పిన ఆయన గల్లీలో ప్రజా సమస్యలపై పోరాడిన రోజులను కూడా గుర్తు చేశారు. చిన్న కార్యకర్తగా మొదలైన తన రాజకీయ ప్రయాణం ఎన్నో కష్టాలు, బాధలు, అవమానాలు చూసిందన్నారు. అయితే నాపై రాళ్ల దాడులు చేశారు, 109 కేసులు కూడా పెట్టి జైలు కూడా పంపించారు, అయినా కూడా భయపడలేదంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యానించారు. గత 16 ఏళ్లుగా హిందూ ఏకతా యాత్ర నిర్వహిస్తున్నానని, హిందువుల ఐక్యత చాటేందుకు ఈ యాత్ర చేస్తున్నానంటూ కూడా బండి సంజయ్ స్పష్టం చేశారు. జై శ్రీరామ్ అనే నినాదం హిందూ ధర్మాన్ని కాపాడుతుంది, హిందూ సమాజం ఎక్కడ ఆపద వచ్చినా జై శ్రీరామ్ నినాదంతో తెగించి కొట్లాడతాం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే టవర్ సర్కిల్ పై కాషాయ జెండా ఎగురవేశామని, అందుకు సహకరించిన కరీంనగర్ ప్రజలకు కూడా హ్యాట్స్ ఆఫ్ అని కూడా చెప్పారు. ఇక తన వ్యక్తిగత జీవితాన్ని అయితే ప్రస్తావిస్తూ బండి సంజయ్ భావోద్వేగానికి అయితే గురయ్యారు. మీరే నా కుటుంబం, నా జీవితం అంతా సమాజానికి అంకితం చేశా అంటూ కూడా చెప్పుకొచ్చారు. హార్ట్లో స్టంట్ ఉన్నా కూడా తెలంగాణ ప్రజల సమస్యలు అయితే తెలుసుకునేందుకు 1600 కిలోమీటర్లు నడిచానంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే సమాజం కోసం పరుగులు తీస్తూ తన కుటుంబానికి అయితే సమయం ఇవ్వలేకపోనని ఒక ఆవేదన అయితే వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన కుమారుడిపై వస్తున్న ఆరోపణలు అయితే ప్రస్తావిస్తూ, నా కుమారుడును క్రిమినల్ గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు, అదే సమయంలో నేను నా కొడుకును సమర్థించడం లేదు, చట్టాన్ని న్యాయాన్ని గౌరవిస్తా, కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా శిక్ష వహిస్తా అంటూ కూడా స్పష్టం చేశారు. తప్పు చేయలేదని నా కొడుకు నాకు చెప్తున్నాడు, నిజం ఉంటే నిరూపించుకోవాలని కూడా చెప్పాను అని కూడా ఈ సందర్భంగా బండి సంజయ్ తీవ్ర ఆవేదనతోనైతే వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే కనబడింది. అయితే ఈ క్రమంలో భావోద్వేగంతో మాట్లాడిన బండి సంజయ్, నా కొడుకుకు టైం ఇవ్వకుండా నేను తప్పు చేశాను, తప్పు నాదే, నన్ను క్షమించండి అంటూ కూడా కార్యకర్తల ముందు ఆవేదననైతే వ్యక్తం చేశారు. అయితే తన భార్య కూడా కార్యకర్తలకు సహాయం చేస్తూ తన వెంట నిలుస్తోందన్నారు. అదే సమయంలో రాజకీయ ప్రత్యర్థులపై కూడా ఒక రకమైన తీవ్ర హెచ్చరికలు అయితే చేశారు. ఈ రోజు నా కుటుంబానికి నిప్పంటించారు, ఆ నిప్పుతోనే అవినీతి వ్యవస్థను కూడా దగ్ధం చేస్తా అంటూ కూడా మండిపడ్డారు. అయితే నన్ను, నా కుటుంబాన్ని, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని అయితే విడిచిపెట్టే ప్రసక్తి లేదు అంటూ కూడా బండి సంజయ్ స్పష్టం చేశారు. చివరిగా కాషాయ జెండా పట్టి కష్టాలు పడుతూనే ఉన్నా, ధర్మం కోసం అయితే పోరాడుతూనే ఉంటా, నా చివరి శ్వాస వరకు హిందూ ధర్మం కోసమే పనిచేస్తా అంటూ కూడా తన ప్రసంగాన్ని అయితే ముగించారు. మొత్తంగా చూస్తే హిందూ ఏకతా యాత్ర వేదికగా అయితే బండి సంజయ్ చేసిన ఈ ప్రసంగం అయితే యావత్ రాజకీయంగా భావోద్వేగ పరంగా కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనైతే ఇప్పుడు ప్రస్తుతానికి పెద్ద చర్చకైతే